హలో అండి, నేను మీ శివపురం పక్కా మా సినిమాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన నవీన్ చంద్ర గారు నటించిన 11 మూవీ గురించి. ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంది ఇప్పుడైతే. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే ప్రతి క్రైమ్ థ్రిల్లర్ ఉండే స్టోరీ అండి. ఒక ఊర్లోని కొంతమందిని అయితే ఒకడు చంపేస్తూ ఉంటాడు అనమాట. అండ్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. అండ్ అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అండ్ వాట్ వాజ్ ద పర్పస్ అని అయితే కనిపెడతారు అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్ అయితే ఒకటే చూపిస్తారండి, ఎవరు చంపుతున్నారు చెప్పడు కానీ ఎలా చంపుతున్నాడు అని అయితే చూపిస్తారు అనమాట. అండ్ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంత కిక్కిచ్చేలా ఉండవు, కిప్పింగ్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంటర్వ్యూల దగ్గర నుంచి స్టార్ట్ అయిద్దండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూల దగ్గర నుంచి అయితే. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీలోని, ఫుల్ ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా. అండ్ ఎవరు చంపారు అన్న క్యూరియాసిటీ బిల్డ్ చేస్తే బాగుంటుంది, ఎక్కడా మిస్ అవ్వదు. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే బాగుంటుంది. అండ్ పర్పస్ అయితే అదిరిపోద్ది అనమాట. అండ్ ఎందుకు చంపుతున్నాడు అనే పర్పస్ మాత్రం బాగుందండి, కొంచెం కొత్తగా అయితే అనిపించింది. ఇట్ వాజ్ ఎ గుడ్ వన్ అని అయితే చెప్తాను. అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ అనమాట. అండ్ ట్విస్ట్లు టర్న్స్ అంటారా, అంత పెద్ద ట్విస్ట్లు టర్న్స్ ఏం లేవు కానీ క్లైమాక్స్లో మాత్రం కొంచెం డ్రిఫ్ట్లు తిప్పినట్టు అయితే తిప్పుతాడండి, అటు ఇటు అదైతే ఓకే. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఎక్కడో కొంచెం మిస్ అయిందండి, అంత న్యాచురల్ పెర్ఫార్మెన్స్ లాగా అయితే అనిపించలేదు. నవీన్ చంద్ర గారిని ఫస్ట్ నుంచి అలా చూస్తున్నాం అలానే కనిపించారండి, కొంచెం కొత్తగా ఏం కనిపించలేదు. అండ్ స్టోరీ రైటింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ ఒక్కగా అలా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అండి. అండ్ అంత పెద్ద గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఏం కాదు, బట్ ఒకసారి అయితే ఖచ్చితంగా చూసేయచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది మూవీలోని. అండ్ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఈ మూవీ చూడకపోతే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. And that's the review guys, thank you for watching.